2500 పెన్షన్ మహిళలకు వచ్చిందా? 2500 అనేది ఒక్కరన్నా చేయలేస్తే మనం మాట్లాడతాం. ఎవ్వరికి రాలా. డబుల్ బెడ్రూమ్లు హామీలు ఇచ్చిండ్రు. డబుల్ బెడ్రూమ్లు మధ్యవంచకి ఎన్ని వచ్చినాయో మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, అనేక హామీలు, ఒక్కటి రెండు ఈయన ఇచ్చినటువంటి 420 హామీలలో ఒక్కటి రెండు ఉచిత బస్సు ఒక్కటి మన ముందు పెట్టి రోజు ఏ బస్సులో కూర్చున్నా కొట్లాట లేకుండా ఏ బస్సు నడుస్తుందా? పంచాయతీ లేకుంటే ఏమన్నా బస్సు నడుస్తుందా? ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు ఫ్రీగా ఇస్తున్నామని తగ్గించి మళ్ళీ సూపర్ లగ్జరీ బస్సులు పెంచి మేము ఈ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నామని మాట్లాడుతున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఇది ఒక్కటి మినహాయిస్తే ఏ ఒక్క హామీని కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి సర్కారు చేయలేదనేటువంటి వాస్తవాన్ని రేపు మేం చేస్తామనేటువంటి నాయకులకి మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అంతకంటే ముందు ఒక ఆయన ఉన్నాడు, ఈ రోజు కుటుంబంలో కొట్లాటయి చీలికలు పేలికలై 4 రోడ్లు పట్టుకొని తిరుగుతున్నటువంటి తెలంగాణను తెచ్చినటువంటి నాయకుడిగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా మన ముందున్నారు. అందుకే అంతకంటే ముందు 75 సంవత్సరాల్లో అనేక పాలకవర్గ పార్టీలు దేశంలో, రాష్ట్రంలో అధికారంలోనున్న మనల్ని ఏ పార్టీలు ఎరగబెట్టినటువంటి లేదు. పేదల పక్షాన అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న పేదల పక్షాన్ని మాట్లాడుతున్నటువంటి పార్టీలు కేవలం ఎంఎల్ పార్టీలే. అందులో న్యూ డెమోక్రసీ పార్టీ ఉంది అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న నిరంతరం రైతుల పక్షాన, ఆదివాసీల పక్షాన, మహిళల పక్షాన, యువజనుల పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళంగా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాం, ప్రజల అభిప్రాయాల మేరకే నడుస్తాం అనేటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కూడా మీరందరూ, ముఖ్యంగా మధ్యవంచ గ్రామ ప్రజలు ఇప్పటి వరకు ఉంచుకొని గెలిపించుకుంటున్నటువంటి విషయాన్ని కూడా మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మధ్యవంచ గ్రామానికి ఉన్నటువంటి వారసత్వాన్ని నిలబెడుతున్నటువంటి క్రమంలో ఇప్పటికే సర్పంచులు అట్లా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, పని చేయిస్తున్నటువంటిది కూడా ఇక్కడ పార్టీ వాళ్ళ వెనకాల ఉండి నిత్యము ఆ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో సర్పంచులకు బాధ్యత వహిస్తూ, ప్రజలకు బాధ్యత వహిస్తూ నడిపిస్తున్నటువంటి పార్టీ ఇక్కడ ఎంఎల్ పార్టీ అనేటువంటి విషయాన్ని మరొక్కసారి మీరు దృష్టిలో పెట్టుకొని రేపు అత్యధిక మిగతా పార్టీలకు మధ్యవంచ గ్రామంలో డిపాజిట్లు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మనది. కళ్యాణి కట్టేటువంటి గెలుపు ఖాయం, కానీ మిగతా పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా చేయడమే మధ్యవర్తి వారసత్వాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళం అవుతామనేటువంటి విశ్వాసాన్ని మీరందరూ నిలబెడతారనేటువంటి కోరుతూ మళ్ళీ 14వ తేదీ రాత్రి కలుద్దాం. విజయోత్సవ సభతో కలుద్దాం, రెట్టింపు ఉత్సాహంతో కలుద్దాం, రెట్టింపు బాధ్యతతో సర్పంచ్ని గెలిపించుకుందాం, రెట్టింపు బాధ్యతతో మనం మన గ్రామ అభివృద్ధిని మొత్తం ఈ జిల్లాలోనే మధ్యవంచ గ్రామ అభివృద్ధిని ఒక రోల్ మోడల్ గా భవిష్యత్తులో చూపించడానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం సిద్ధంగా ఉన్నారు. ఆ విశ్వాసాన్ని మీరు వాళ్ళ పైన ఉంచాలని చెప్తూ మరొకసారి విప్లవ పోరాటాలకు నిలయంగా ఉన్నటువంటి, త్యాగాలకు నిలయంగా ఉన్నటువంటి